వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ లో వరుస చోరీలతో వణుకు పుట్టిస్తున్నారు నేపాలీ ముఠ. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్త ఇంట్లో కిలో బంగారం వజ్రాలు అపహరణకు గురయ్యాయి. ఇంట్లో పనిచేసేటువంటి నేపాలీ భార్యాభర్తలపైనే ప్రధానంగా అనుమానం వ్యక్తమవుతుంది. నెల రోజుల క్రితమే నేపాలీ జంటను పనిలో పెట్టుకున్నారు యాజమాని. అయితే కుటుంబ సభ్యులు ముంబైకి వెళ్లినటువంటి సమయంలో ఈ చోరీ చోటు చేసుకుంది. పూజా గదిలోని విగ్రహాలు అదేవిధంగా బంగారపు గొలుసులు కూడా మాయమైపోయాయి. ఇంట్లోని మరికొన్ని విలువైనటువంటి ఆభరణాలు కూడా గల్లంతైపోయాయి. ఆదివారం యజమానులు తిరిగి వచ్చేసరికి దంపతులు పరారైపోయారు. తాళాలు పగలగొట్టిన గుర్తులు తెలియకపోవడంతో చోరీలు ఆలస్యంగా గుర్తించారు కుటుంబ సభ్యులు. మరోవైపు యజమాని ఫిర్యాదుతో గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. గచ్చిబౌలిలో చోటు చేసుకున్నటువంటి ఈ దొంగతనం మాత్రం ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది. నేపాలీ జంటే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య చెప్పండి, గచ్చిబౌలిలో వరుస దొంగతనాలు మాత్రమే కాదు, ఒక ఫ్లాట్ లో చోటు చేసుకున్నటువంటి దొంగతనం మాత్రం ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతున్నటువంటి అంశం. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో ఏదైతే మొన్న నెల రోజుల క్రితం జరిగినటువంటి ఒక హత్య వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ నేపాల్ గ్యాంగ్ అనేది కూడా మొత్తం విచ్చలవిడిగా స్టోరీలకు పాల్పడతా ఉంది. అది జరిగిన తర్వాత కూడా దాదాపు 2-3 ప్లేసెస్ లో కూడా ఇట్లా చోరీలు జరిగినాయి. కుకట్పల్లిలో ఒకటి, ఇంకొక దగ్గర ఒకటి, ఇట్లా జరుగుతా ఉన్నాయి. నిన్న ఏదైతే హైదరాబాద్ గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో ఒక వ్యాపారవేత్త ఇంట్లో కిలో బంగారం మరి వజ్రాలు విలువైనటువంటి ఆభరణాలు కూడా నిన్న చోరీకి గురైన పరిస్థితి కనబడతా ఉంది. అయితే కేవలం నెల రోజుల క్రితమే ఈ నేపాలీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ పనిలో చేరారు. వాళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఏదైతే కొంత వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ముంబై వెళ్లారు, ఏదో పని నిమిత్తం ముంబై వెళ్లారు. ఆ ముంబై వెళ్లిన తరుణంలోనే అదును చూసుకొని తాళాలు పగలగొట్టి ఏమి మరి మొత్తం కూడా గదిలో ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు, బంగారం సంబంధించిన గొలుసులు కావచ్చు, ఇతరత్ర అన్నింటినీ కూడా దోచుకొని పరారైన పరిస్థితి కనబడతా ఉంది. తిరిగి అంటే వాళ్ళు ఆదివారం రోజు మరి తిరిగి వచ్చారు. వచ్చి చూసేసరికి మొత్తం కూడా మరి ఆ ఇల్లు మొత్తం కూడా టచింగ్ కావచ్చు, అన్ని విలువైనటువంటి సామాగ్రి, వెండి, బంగారం, నగదు అన్ని కూడా మరి తీసుకొని పరారైనట్టు తెలుస్తా ఉంది. అదే బాధితుడు సీసీ కెమెరాలు అలాగే అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా మరి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి పోలీసులకైతే ఫిర్యాదు ఇచ్చారు. ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరా మొత్తం కూడా మరి హ్యాండ్ ఓవర్ చేశారు. మొత్తం సీసీ కెమెరా మొత్తాన్ని కూడా మరి పోలీసులు బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలు అలాగే మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం చేపడతా ఉన్నారు. సిరాజ్, ప్రధానంగా ఇటీవల కాలంలో ఈ నేపాలీ గ్యాంగ్ అనేది కొంత రెచ్చిపోతుంది. వాళ్ళు ఇంట్లో పని వాళ్ళుగా పెట్టుకునే ముందు వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కానివ్వండి, లేదా వారు నేపాలీలు కాబట్టి ఈ ప్రాంతంలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, వీటికి సంబంధించిన కనీస డాక్యుమెంట్లు తీసుకునేటువంటి ఒక ప్రాసెస్ అయినా చేస్తూ ఉంటారు. సో ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు ఏమైనా ఉందా? అదేవిధంగా వీరేమైనా వృత్తిరీత్యా దొంగల అనేటువంటి వివరాలు ఏమైనా వెల్లడించారా? దానికి సంబంధించి ప్రధానంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ అయితే చేపడుతూ ఉన్నారు. గచ్చిబౌలికి సంబంధించినటువంటి పోలీసులు ఈ మొత్తం కెరియర్ సంబంధించి అసలు వీళ్ళు ఒక పథకం ప్రకారం చేశారా, లేదు అంటే కావాలని, లేదంటే వాళ్ళు లేరు కాబట్టి అప్పటికప్పుడు పన్నాగం ఏమైనా పన్నారా, లేకపోతే ఇది అంటే వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో మరి ఈ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్న తర్వాతే ఇంట్లో మరి పని మనుషులుగా జాయిన్ అయ్యారా, వీళ్ళకి నేర చరిత్ర ఉందా, లేదంటే ఇది ఒక టీమ్ లా ఉందా, లేదంటే వాళ్ళు ఇద్దరైనా భార్యాభర్తలు ఇద్దరైనా, మొత్తం కూడా దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 బృందాలు కూడా మరి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ సంబంధించి మొత్తం కూడా వెతికే ప్రయత్నంలో పడ్డారు. ఖచ్చితంగా మరి కొంత డీటెయిల్స్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ లో వరుస చోరీలతో వణుకు పుట్టిస్తున్నారు నేపాలీ ముఠ. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో భారీ చోరీ చేసుకుంది. ప్రధానంగా ఓ వ్యాపారవేత్త ఇంట్లో కిలో బంగారం అదేవిధంగా వజ్రాలు దొంగతనం చేశారు. ఇంట్లో పనిచేసేటువంటి నేపాలీ భార్యాభర్తలపైన ప్రధానమైనటువంటి అనుమానం వ్యక్తమవుతుంది.
నెల రోజుల క్రితమే నేపాలీ జంటను పనిలో పెట్టుకున్నారు యజమాని. అయితే కుటుంబ సభ్యులు ముంబైకి వెళ్లినటువంటి సమయంలో ఈ చోరీ చోటు చేసుకుంది. ప్రధానంగా పూజా గదిలోని విగ్రహానికి ఉన్నటువంటి బంగారపు గొలుసు కూడా మాయమైపోయింది. ఇక ఇంట్లోకి మరికొన్ని ఉన్నటువంటి కీలకమైన విలువైనటువంటి ఆభరణాలు కూడా గల్లంతైనట్లుగా తెలుస్తుంది. ఆదివారం యజమానులు తిరిగొచ్చేసరికి దంపతులు పరారైపోయారు. తాళాలు పొగలగొట్టినా గుర్తు లేకపోవడంతో కూడా చోరీలను ఆలస్యంగా గుర్తించారు కుటుంబ సభ్యులు. మరోవైపు యజమాని ఫిర్యాదుతో గచ్చిబౌలి PS లో తాజాగా కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు.